యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ జలతత్వపు రాశులైనటువంటి కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ 3 రాశుల వారికి శుక్ర సంచారం, వృషభ రాశిలో శుక్ర సంచార ఫలితాలు తీసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి చతుర్థ లాభాధిపతిగా శుక్రుడు ఇప్పుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. చాలా అనుకూలమైన ఫలితాలు ఇవి. పుష్టిం కాంతిం తథా కీర్తి ఇష్టకార్యార్థ సాధనం క్షీరాన్న భోజనం కుర్యాత్ శుక్రైజ ఏకాదశకలం. ఒక శుక్రుడే కాడు, రవి ఏకాదశంలో ఉన్నాడు, గురువు ఏకాదశంలో ఉన్నాడు, శుక్రుడు ఏకాదశంలో ఉన్నాడు. మేజర్ గ్రహాలు ఇంచుమించుగా మీకు కర్కాటక లగ్నం అనుకోండి, కర్కాటక రాశి అనుకోండి. ఇప్పుడు నేను చెప్పేది రాశి ఫలితాలు కాబట్టి విశేషమైన ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే తామ్రమూర్తిగా కొద్దిగా ఫలితాలలో తగ్గింపు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పరిహారాలు చక్కగా చేసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి మంచి సత్ఫలితాలు శుక్రుడు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో పునర్వసు నక్షత్ర జాతకులకు లాభ వ్యవహారాల యందు, స్థిర చరాస్తుల యందు మీరు ఊహించిన పద్ధతిలో ఏది చేయాలనుకున్నారో అది చేయడానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది అనుకోవచ్చు. అలాంటి ఆలోచనలు చేస్తూ కొన్ని నిర్ణయాలు భవితకు సంబంధించిన నిర్ణయాలు, పిల్లల యొక్క భవిష్యత్తు కానీ, చిరచరాలకు సంబంధించిన వస్తు కానీ కొన్ని తీసుకునే నిర్ణయాలు ఉత్సాహంగా ఉంటాయి. మరి మే 27 నుంచి జూన్ 7 మధ్య కాలంలో కొద్దిగా రుణ సంబంధమైన సమస్యలు, మీరు ఇచ్చిన డబ్బు కానీ, తెచ్చుకున్న డబ్బు కానీ, వాటికి సంబంధించిన వ్యవహారాలు, జీవిత భాగస్వామి గురించిన వ్యవహారాలు, పిల్లల గురించిన వ్యవహారాలు కొద్దిగా ఇబ్బందులు కలుగజేసిన ఆలస్యంగా జరిగిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆ తర్వాత జూన్ 7 నుంచి జూన్ 12 మధ్య కాలంలో మీకు ఊహించని విధంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. తదుపరి పుష్యమి నక్షత్ర జాతకుల విషయంలో చూసినట్టయితే పుష్యమి నక్షత్ర జాతకులకు ఈ యొక్క మే 19 నుంచి 27 మధ్య కాలంలో కొద్దిగా పనులు ఆలస్యంగా, తలపెట్టిన కార్యక్రమాలు ఆలస్యంతో జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓపికతో, సహనంతో మీరు పనులు పూర్తి చేసుకోవాలి. మే 27 నుంచి జూన్ 7 మధ్యకాలం మీరు ఊహించిన విధంగా పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందరి సహకారాలు మీరు పొందగలుగుతారు. జూన్ 7 నుంచి జూన్ 12 మధ్యకాలంలో కొద్దిగా కుటుంబ వ్యవహారాలలో కొద్దిపాటి అసంతృప్తి, చిన్నపాటి విభేదాలు, ఘర్షణలు ఉండొచ్చు. అవైనా అధిగమించగలుగుతారు. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారంలో కొంత సంతృప్తి కలుగుతున్నది. అలాగే మీకు జూన్ 12 వరకు ఉన్నటువంటి పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి. మధ్యగతంలో కొద్ది ఆలస్యం జరిగిన పరిస్థితులు మీకున్నటువంటి ఫలితాలు చాలా అనుకూలంగానే వస్తాయని చెప్పవచ్చు. మరి మీరు కొంత శుక్రగ్రహ ప్రీత్యర్థం కొన్ని పరిహారాలు, మీకు నచ్చినటువంటిగా ఫలితాలు, శుక్రుని యొక్క ఫలితాలు పొందడానికి శుక్ర ధ్యానం, శుక్రుని యొక్క స్తోత్రం, శుక్రగ్రహ ప్రార్థనలు ఎలాంటివి మీకు విలువైతే అలాంటి ప్రార్థనలు చేసుకొని మీరు మంచి ఫలితాలు పొందడానికి కృషి చేయండి. రెండవ జలరాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి శుక్రుడు సప్తమ వ్యయాధిపతిగా ప్రస్తుతానికి సప్తమంలో ఉన్నాడు. తాపకోపస్తదా భీతి సర్వదా క్లేశజీవనం. అయితే ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు సహజంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి వెనక ముందు చేస్తాడు. కానీ స్వర్ణమూర్తిగా ఇవ్వవలసినటువంటి చెడు ఫలితాలను తగ్గిస్తాడు అని మనం చెప్పుకోవాలి. ఏది ఏమైనా కొద్దిగా కోపతాపాలు, ఉద్రేకాలు, కుటుంబ వ్యవహారాలలో తొందరపాటుతనాలు, అతి అలకలు, తర్వాత మౌన పోరాటాలు, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మౌన పోరాటాలు, చిలిపి తగాదాలు, ఇవన్నీ కూడా గోరంతలు కొండంతలు కాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. శరీర ఆరోగ్యంలో స్వల్ప మార్పులు, భార్య ఆరోగ్యంలో స్వల్ప మార్పులు, పిల్లల ఆరోగ్యంలో స్వల్ప మార్పులు, తెలియని భయాలు, ఆందోళనలు, ఏదో జరగబోతున్నట్టుగా, ఏదో జరిగిందన్నట్టుగా అనేక అనుమానాలు, ఇలాంటివన్నీ కూడా వృశ్చిక రాశి వారికి సహజంగా కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిలో మీకు సప్తమంలో రవి అలాంటి ఫలితాలే, శుక్రుడు అలాంటి ఫలితాలే, గురువు తప్ప. కాబట్టి మీరు శుక్ర ప్రీత్యర్థం, రవి ప్రీత్యర్థం, అదిగాక ఇప్పుడు శుక్ర మౌఢ్యం కూడా ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా. దీంతో ఏంటంటే వృశ్చిక రాశి వారికి మీకు ఎంత తాపత్రయం ఉంటుందో, ఎంత సౌఖ్యపడాలనుకుంటున్నారో ఒకరికి ఒకరు అందుబాటులో ఉండరండి. పిలిస్తే పలకడం ఎవరి నుంచి కాదు.
అట్లాగా స్త్రీ సౌఖ్యానికి కొంత హాని, అది ఉద్దేశపూర్వకంగా ఉండొచ్చు, అనారోగ్యపూర్వకంగా ఉండొచ్చు. అలాగే వృత్తి ఉద్యోగాలలో కూడా మీరు ఎంత రాణించాలనుకున్నా, ఎంత మెప్పు పొందాలనుకున్నా అధికారులతో మెప్పు పొందడానికి కొద్దిగా ఇబ్బందులు ఉండవచ్చు. ఇలాంటివన్నీ కూడా వృశ్చిక రాశి వారు ఒకంత సహనముతో సంయమం పాటించి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేసి చేయవలసినటువంటి పనులను కొంతవరకు దాటవేస్తూ మీరు కొంత సమయం జూన్ 7వ తేదీ వరకు, 7 నుంచి 12వ తేదీ వరకు, జూన్ 12వ తేదీ వరకు మీరు కొంత కాలక్షేపం చేసినట్టుగా ఉంటేనే మంచిగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. అందులో విశాఖ నక్షత్ర జాతకులకు పరిస్థితులు కొంతవరకు అనుకూలం చేసుకుంటారు. కొద్దిగా తగాదాలు వివాదాలు ఉన్నా కూడా మీరు దాన్ని మార్చుకొని ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత మీకు ఆర్థికంగా మీకు ఉన్నటువంటి పరిస్థితులు చక్కబడే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనురాధ నక్షత్ర జాతకులకు కూడా ఆలస్యంగానైనా పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంత మేలుగా కనబడుతున్నది, కొంత తృప్తి పడగలుగుతారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కూడా కుటుంబ వ్యవహారాలలో చాలా మీరు అడ్జస్టబుల్గా ముందుకెళ్తారు. పిల్లల విషయంలో కొంత ఆలోచిస్తారు. ఆ తర్వాత ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన వ్యవహారంలో కూడా మీకు కొంత సంతృప్తిగానే ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా మీరు శుక్ర స్తోత్రము, రవి స్తోత్రం ఇవన్నీ కూడా చేసుకొని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మరొక జలతత్వపు రాశి మీనరాశి. మీనరాశి, ఈ మీనరాశి వారికి శుక్రుడు తృతీయ అష్టమాధిపతిగా కూడా ఇందులో ప్రయాణం చేస్తున్నాడు, తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి తృతీయ స్థానం కొంత అనుకూలత, కొంత ప్రతికూలత, దీంట్లో 2 రకాలుగా ఇస్తాడు. అయితే మొత్తం మీద ఈ శుక్రుని యొక్క ప్రభావం వల్ల ఏంటంటే మీరు కొత్త పనులు ప్రారంభించడంలో కానీ, పెట్టుబడి పెట్టి చేసే పనుల యందు కానీ కొద్దిగా మీరు వెనకకు తగ్గి ఉండడం మంచిది. అలాగే మీ ఆర్థిక ప్రణాళిక విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది అనే దానికి చెప్పబడుతున్నది. కొంతకాలం మీరు కొంత సౌఖ్యకరమైన జీవితానికి కొంత ఎడంగా ఉండవలసినటువంటి పరిస్థితులు రావచ్చు. విదేశీయానాలు, ఇతరత్ర యానాలు ఏవైనా ఉంటే అవి కంపల్సరిగా చేసేటువంటి పరిస్థితులు ఉంటే కొంత జాగ్రత్తతో మీరు వ్యవహారాలు, ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు మే 19 నుంచి 27వ తేదీ మధ్యన కొంత అనుకూలతగా ఉంది. కుటుంబ వ్యవహారాలతో ప్రతికూలతగా ఉంది. ఆర్థికపరమైన వ్యవహారాలు మీకు ఈ మాసాంతంలో అంటే జూన్ 12 వరకు కొంత అనుకూలతను మీకు కలుగజేస్తాయి. అనురాధ నక్షత్ర జాతకులకు ప్రతి విషయంలో ఆలస్యంగా ఉంది. పిల్లలకు సంబంధించిన విషయాలు కూడా మీకు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించగలుగుతారు. కొన్ని పరిస్థితులు అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి పరిస్థితుల విషయంలో కొంత మీరు ముభావంగా ఉండడమే మంచిది. రేవతి నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలు, ఇతరత్ర అనుకూలతలు బాగానే ఉన్నా శరీర ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త వ్యవహారాల విషయంలో మరికొంతకాలం వేచి చూడవలసి ఉంటుంది. ఈ విధంగా మీన రాశి వారికి ఈ శుక్ర ఫలితాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ జలతత్వపు రాశులైనటువంటి కర్కాటక, వృశ్చిక, మీన రాశుల వారు తగినటువంటి పరిహారాలు, శుక్ర ప్రీత్యర్థం శుక్రగ్రహ స్తోత్రాలు, అమ్మవారి పూజలు, లలితా సహస్రనామాలు, తర్వాత ఇలాంటి మీ ఇష్టదైవాలను ప్రార్థన చేసుకొని తగినంత ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయగలరని ఆశిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.